జయవర్ధన్. మే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు విజయసాయి రెడ్డి గారు, దాంతో పాటు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి సహచర సోదరులందరికీ మీ అండదండలు అందించాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారు, సోదరులు గౌరవనీయులు లోక్సభ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు, సోదరి మేయర్ శ్రవంతి గారు, సోదరుడు ఖలీల్ అహ్మద్ గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రధానమైనటువంటి వ్యక్తి స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు, కోటారెడ్డి గారు, విజయన్న మాజీ డిసిసి అధ్యక్షులు ఆనా విజయ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఉమా మహేశ్వర్ రెడ్డి, జోనల్ సెక్రటరీగా ఉన్నటువంటి రోజారెడ్డి, సెక్రటరీలు, ఇతర ఆఫీస్ బ్యాలెన్స్లు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి న్యాయవాద సోదరిమణులు అందరికీ పేరు పేరున చేతులు జోడించే హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి ప్రత్యేకత ఏమిటంటే, ఆత్మీయ సమావేశం అందరితో జరుగుతుంది. అందరినీ అడుగుతాం, మద్దతు మీరు ఇవ్వండి అని మద్దతు కూడగట్టడం అనేటువంటిది ఎన్నికలప్పుడు సాధారణమైనటువంటి విషయం. అయితే ప్రత్యేకించి మీతో ఉండేటువంటి అనుబంధ సంబంధాలతో పాటు మీకు 10 మందిని ఈ సమాజంలో మార్చగలిగినటువంటి, అనుకూలంగా ఓటు వేయించగలిగినటువంటి శక్తి, స్తోమత కలిగినటువంటి వ్యక్తులుగా ఈరోజు మేమందరం మీ దగ్గరకు వచ్చి మీరు మాకు ఆశీర్వాదం అందించండి అని చెప్పి కోరడానికి రావడం జరిగింది. ఈ సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తుల్లో వైద్యులు, వకీలు అనేటువంటిది ప్రధానంగా మనం చెప్పుకుంటాం. ఎంతో మంది క్లయింట్లు వస్తారు. ఎందుకంటే మా మనోహర్ రెడ్డి చెప్పాడు, మేము ఈ జిల్లాకు సంబంధించినటువంటి 7 మందో 8 మందో పేర్లు చెప్పాడు కాదు. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి ఇతర జిల్లాల నుంచి కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కూడా మన అడ్వకేట్ల మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఏర్పడేది. అటువంటి పరిస్థితుల్లో మీకు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ మాట్లాడటం వేరు, చెప్పడం వేరు. కేవలం వాక్ చాతుర్యమే పెట్టుబడిగా రాణించేటువంటి వాడు అడ్వకేట్ అనేటువంటి. కాబట్టి ఎవరైనా వస్తే వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్, అంటే వీళ్ళు ఎవరికి ఓటేస్తారు, ఎవరికి అనుకూలంగా ఉన్నారు, వీళ్ళని ఏ విధంగా మనం అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి దానిలో అడ్వకేట్ల పాత్ర ప్రధానమైనటువంటిది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే మనం ఎవరైనా అడ్వకేట్ దగ్గరికి పోయిన మనం ఇచ్చినటువంటి కేసు చూడగానే ఏది పాజిటివ్ పాయింట్ ఉందని చెప్పి చూసి ఆ పాయింట్ గౌరవ న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి గౌరవ న్యాయవాదులందరికీ, వేదిక పైన ఆశీనులైనటువంటి పెద్దలకు, మంత్రివర్యులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నుంచి ఒక రిప్రజెంటేషన్ అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 3 అంశాలను పొందుపరిచారు. మొట్టమొదటి అంశం ఇప్పుడు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్టు కాంపౌండ్ 5 ఎకరాలు ఉంది. అందులో ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ అన్ని కూడా కొన్ని కోర్టులు మాత్రమే అకామిడేట్ చేయగలిగాం. ప్రతి సంవత్సరం కూడా మెంబర్స్ అందరూ కూడా, బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా పెరుగుతూ ఉన్నారు. ఈ యొక్క
ప్రిమైసిస్ అన్నటువంటిది చాలలేదు, దీనికి ఇంకా పెద్ద ప్రిమైసిస్ అలాట్ చేయండి అన్నటువంటిది దీని యొక్క సారాంశం. మామూలుగా కోర్టు ప్రిమిసెస్ అన్నటువంటిది జైలు పక్కనే ఉంటుంది. నెల్లూరు జిల్లా మనకు సెంటర్లో కోర్ట్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఖైదీలను తరలించేదానికి కానీ ఆ లిటిగెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కోర్టుకు హాజరయ్యేదానికి కానీ అలాగే అడ్వకేట్స్కి అనుకూలంగా ఉండేదానికి కానీ మామూలుగా ప్రతి జిల్లాలో కానీ అన్ని రాష్ట్రాల్లో కానీ జైలు పక్కనే ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి నెల్లూరు సెంట్రల్ జైలుని షిఫ్ట్ చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను, తప్పకుండా ఈ విషయాన్ని అక్కడ జైలు పక్కన ఇంకా ఎక్కువ పెద్ద స్థలం ఉంటే నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేశామంటే ఒక 100 సంవత్సరాల వరకు అది సరిపోయే రకంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకి ఢిల్లీ నగరం, న్యూఢిల్లీ బ్రిటిష్ వారు నిర్మించింది. ఇప్పటికి కూడా అది మనం ఉపయోగపెట్టుకుంటా ఉన్నాం. ఇప్పుడు కూడా విశాలమైనటువంటి రోడ్లు, ఆ భవంతులు అవన్నీ కూడా మనం గతంలో ఈ యొక్క కోర్టు భవనాలన్నీ కూడా బ్రిటిష్ వారి టైంలో కట్టినవే. మనం ఇప్పుడు ప్లాన్ చేసుకునేవి కూడా రాబోయేటటువంటి 100 సంవత్సరాల కాలం మనకు ఉపయోగపడే విధంగా ఉండాలి అన్నటువంటిది నా కోరిక. కాబట్టి ఎంత ఎక్స్టెంట్ కావాలి, ఎంత ఎక్స్టెంట్ ఉంటే రాబోయే 100 సంవత్సరాలకి సరిపడా మనం వినియోగించుకోవచ్చు అన్నటువంటిది మీరు కానీ చెప్పినట్లయితే తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క మీ యొక్క అభ్యర్థనని ప్రభుత్వం చేత ఒప్పించేటటువంటి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక రెండవ అంశం, అడ్వకేట్స్ కి హౌస్ సైట్స్ అలాట్ చేయడం. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉండగా నేను కూడా ఉన్నాను ఆ మీటింగ్ లో. ఆయన అడ్వకేట్స్ కి, జడ్జెస్ కి, ఎమ్మెల్యేలకి, జర్నలిస్టులకి అందరికీ కూడా సైట్లు అలాట్ చేయడం జరిగింది. అప్పట్లో కాంపోజిట్ స్టేట్ లో, హైదరాబాద్ లో. ఇది ఇంతకు ముందే ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ ఉంది, చక్కని ప్రెసిడెంట్ ఉంది. కానీ కొన్ని జిల్లాల్లో ఇది లీగల్ లిటిగేషన్కి వెళ్ళినటువంటి మాట కూడా వాస్తవం. మనం లా పరంగా, చట్టపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా ఇది చేయగలగాలి. అలా చేసినట్లయితే అడ్వకేట్స్ అందరూ కూడా, న్యాయవాదులందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అది దాంట్లో గతంలో జడ్జెస్ కొన్ని కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం కొన్ని అనామలీస్ అప్పుడు పాయింట్అవుట్ చేయడం జరిగింది. అది దాన్ని చట్టపరంగా దాన్ని స్ట్రైక్ డౌన్ కూడా చేయడం జరిగింది. అటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మీరే సజెస్ట్ చేసినట్టయితే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి, అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు ఇది మార్కెట్ వాల్యూకి ఇవ్వాలి అన్నటువంటిది కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. వీటినన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మీరు రిప్రజెంటేషన్ కానీ ఇచ్చినట్లయితే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో చర్చించి మనం ఈ యొక్క అకామిడేషన్ అన్నటువంటిది హౌస్ మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరైతే న్యాయవాదులు దురదృష్టవశాత్తు చనిపోతారో ప్రాక్టీస్లో ఉండి వాళ్ళకి 8 లక్షల రూపాయలు
వెల్ఫేర్ ఫండ్ కింద ఒక 4 లక్షల రూపాయలు బార్ కౌన్సిల్ గానిస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద మనం జగన్మోహన్ రెడ్డి గారు 4 ఈక్వలెంట్ అమౌంట్ ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా నాకు తెలిసి ఇది అప్రిషియేట్ చేయడం జరిగింది అన్నటువంటిది చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉంది. ఇక న్యాయవాదుల సంక్షేమ నిధికి నాకు గుర్తున్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ జగన్మోహన్